టీ20 ప్రపంచ కప్ లో భాగంగా 12వ తేదీన నమీబియాతో జరగనున్న మ్యాచ్ కోసం టీమిండియా సిద్ధమవుతుంది. అభిషేక్ శర్మ అస్వస్థత, వాషింగ్టన్ సుందర్ రీ ఎంట్రీ వంటి కీలక మార్పులతో భారత్ బరిలోకి దిగనుంది. టీ20 ప్రపంచ కప్ రసవత్తరంగా సాగుతుంది. అమెరికాపై ఘన విజయంతో టోర్నీని ప్రారంభించిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఇప్పుడు తన తదుపరి పోరుకు సిద్ధమైంది. ఈ నెల 12వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ లో భారత తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు సమాచారం. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచితంగా పోరాడి జట్టును ఆదుకున్నాడు. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 84 పరుగులు చేశాడు. ఒక దశలో 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ ను సూర్య తన బాధ్యతమైన ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు. అయితే ఆ తొలి మ్యాచ్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ గా వెనుదిరిగి నిరాశపరిచాడు. అయితే అతను ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పటికీ చిన్న జట్టైన నమీబియాతో జరిగే మ్యాచ్ లో అతనికి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజు శాంసన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ వంటి వారు అమెరికాపై తక్కువ పరుగులకే పరిమితమైన నేపథ్యంలో శాంసన్ రాక జట్టుకు బలాన్నిస్తుందని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇక గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన తమిళనాడు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మళ్లీ జట్టులోకి రానున్నాడు. అతను పూర్తిగా ఫిట్నెస్ సాధించాడని, ఢిల్లీతో నేరుగా జట్టులో కలుస్తాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. సుందర్ రాకతో ఆల్రౌండర్ శివన్ దూబేపై వేటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ పిచ్చి స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనాల నేపథ్యంలో ఆ స్పిన్నర్ అయిన వాషింగ్టన్ సుందర్ జట్టుకు కీలకం కానున్నాడు. ఇక జ్వరం కారణంగా అమెరికా మ్యాచ్ కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. నమీబియాతో జరిగే పోరులో అతడు బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే బుమ్రా జట్టులోకి వస్తే ఎవరిని తొలగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అమెరికాపై 3 వికెట్లు తీసి మ్యాచ్ విన్నర్ గా నిలిచిన మహమ్మద్ సిరాజ్ లేదా నిలకడగా రాణిస్తున్న హర్షదీప్ సింగ్ లలో ఒకరి బెంచ్గా పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం సిరాజ్ నే తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి నమీబియాతో తలపడే భారత జట్టు అంచనా ప్రకారం ఇలా ఉండే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్.